ఆ యొక్క డేట్స్ ప్రకారంగా చూస్తే ఈ రోజు వరకు కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. నిజానికి నిరుద్యోగుల్లో ఈరోజు ఎగ్జిస్టింగ్ వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంది అని అంటే, ప్రభుత్వం మారింది, మా దశ మారలేదు. గ్రూప్ 1 ఎగ్జామ్ 3 సార్లు జరిగినా కూడా ఇప్పటికీ దాని వివాదం హైకోర్టులోనే ఉంది. ఆ నోటిఫికేషన్లు అన్ని డేట్ ప్రకారం ఇచ్చుంటే ఈరోజు నిరుద్యోగులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఉండేది కాదు. తెలంగాణలో ఉద్యోగుల జాతరకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఇచ్చిన మేరకు భారీగా నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కూడా తెలుస్తుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ సర్కారు కానీ జాబ్ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి చర్చల్ని కానీ శాఖాపరంగా వచ్చినటువంటి అన్ని నోటిఫికేషన్ల పోస్టుల వివరాలు కానీ తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఒకసారి జాబ్ క్యాలెండర్ని ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందులో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటివరకు పూర్తిగా భర్తీ చేయలేనటువంటి విషయాలు కూడా తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే అందులో విద్యార్థులు ఎంతవరకు వాటి మీద ఆశలు పెట్టుకోవచ్చు, అసలు వచ్చేటువంటి నోటిఫికేషన్లను ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ జాబులకు ముందు ప్రిపేర్ అవ్వాలనేటువంటి విషయాల్ని అసలు తెలంగాణ జాబ్ నోటిఫికేషన్ వచ్చినటువంటి సమగ్ర అవగాహనని మీకు కల్పించేందుకు ఇప్పుడు మనతో పాలిటీ పాషా గారు కానీ కాంపిటేటివ్ నిపుణులు సురేష్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు ఈ జాబ్ క్యాలెండర్ ఏంటి, వచ్చే నోటిఫికేషన్ ఏంటి అనేటువంటి అన్ని వివరాలపైన ఈరోజు చర్చించేటువంటి ప్రయత్నం, తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సురేష్ గారు నమస్కారం. చెప్పండి, తెలంగాణలో ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ మరోసారి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేద్దాం అనుకుంది. గత జాబ్ క్యాలెండర్కి ఈ జాబ్ క్యాలెండర్కి ఉన్న తేడా ఏంటి, అసలు ఇప్పటివరకు ఎన్ని నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ అయ్యాయి? ఇక్కడ ఒక మంచి క్వశ్చన్ అంటే చాలా మంది ఆస్పిరెంట్స్ కూడా అంటే ఈ క్వశ్చన్ వల్ల అంటే ఆస్పిరెంట్స్కి ఉన్నటువంటి డౌట్స్ ఏంటంటే చాలా మందికి రియాలిటీ వెళ్ళకపోతున్నారు. అంటే రూరల్ ఏరియాకి వెళ్తే జాబ్ క్యాలెండర్ ఇచ్చింది కదా, నోటిఫికేషన్స్ వచ్చాయి కదా, రిజల్ట్ వస్తున్నాయి కదా, నీకెందుకు జాబ్ రాలేదని చాలామంది అభ్యర్థులను పాపం వాళ్ళు విలేజ్లలోకి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుంది, చెప్పలేక పరిస్థితులు ఉన్నారు. అసలు ఎక్కడ ఈ గవర్నమెంట్స్ ఫెయిల్ అవుతున్నాయి అంటే మరి ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా ఒక అంశాన్ని మనం డిస్కస్ చేసుకుంటే, ఈ ఏదైతే తెలంగాణ ఉద్యమం వచ్చిందో మనకు మెయిన్ కాన్సెప్ట్ నీళ్లు నిధులు నియామకాలను కాన్సెప్ట్. ఇందులో నియామకాలు అనేది మెయిన్ పిల్లర్. మరి గతం తెలంగాణ 2014 సంవత్సరంలో వచ్చినప్పటికీ ఆ 2014 నుంచి 2023 వరకు తెలంగాణలో మనకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము 10 సంవత్సరాల కాలంలో 80,000 పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. మరి వాళ్ళు వెళ్ళిపోయేటువంటి దశలో అంటే 2023 ప్రభుత్వం వెళ్ళిపోయేటువంటి దశలో మనకు కొన్ని నోటిఫికేషన్ ఎగ్జిస్టింగ్ అంటే అప్పటికే వాళ్ళు గ్రూప్ 1 ఇచ్చి ఉన్నారు, గ్రూప్ 2 ఇచ్చి ఉన్నారు, గ్రూప్ 3 ఇచ్చి ఉన్నారు, గ్రూప్ 4 ఎగ్జామ్ జరిగి రిజల్ట్ హోల్డ్లో ఉంది అప్పటికి. సో అదేవిధంగా వాళ్ళు అప్పటికే ఒక 2 ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కంప్లీట్ చేశారు, మరొక ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎగ్జామ్ అయిపోయింది, ఈవెంట్స్ అయిపోయింది, మెయిన్స్ కూడా అయిపోయింది. బట్ రిజల్ట్ వెయిటింగ్లో ఉండేది. ఆ రిజల్ట్ అయిపోయింది. ఆ తర్వాత మరి ఇవన్నీ అంతలోపల గందరగోళమైన పరిస్థితి వచ్చింది తెలంగాణలో. అంటే పేపర్ లీకేజ్ ఇష్యూ అని చెప్పేసి, అదేవిధంగా బయోమెట్రిక్ ఇష్యూ అని చెప్పేసి రాసినటువంటి ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవ్వడం, పేపర్ లీకేజ్ వల్ల కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ కూడా మళ్ళీ క్యాన్సిల్ చేయడం, ఇదంతా గందరగోళ పరిస్థితులు ఉంటే అప్పుడు తెలంగాణ నిరుద్యోగి ఆలోచించిండు, ఈ ప్రభుత్వాన్ని మారుస్తేనే అంటే ఉద్యోగాల కళ్ళతో ఉన్నటువంటి తెలంగాణ సాకారం కాలేదని చెప్పేసి తెలంగాణ నిరుద్యోగులు అందరూ ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎత్తుకున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి రాకముందు నిరుద్యోగుల ఎజెండానే ముందుకెళ్తామని చెప్పిండు. అధికారంలోకి వచ్చినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే మాకు నిరుద్యోగులే అండగా ఉన్నారని చెప్పిండు. ఇలా అన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ఎలక్షన్ ప్రామిస్ కూడా చేసింది. ఎలక్షన్ వాళ్ళ పొలిటికల్ పార్టీ యొక్క మేనిఫెస్టోలో అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే ఒక జాబ్ క్యాలెండర్ విత్ డేట్స్తో సహా అనౌన్స్ చేసింది. బట్ ఆ యొక్క డేట్స్ ప్రకారంగా చూస్తే ఈ రోజు వరకు కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. అది సరే వాళ్ళు పార్టీ పరంగా ఇచ్చారు, ప్రభుత్వ నిర్ణయం కాదనుకోండి. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి కానీ స్వయంగా ప్రకటించారు, మేము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే దాదాపుగా 60,000 ఉద్యోగాలను భర్తీ చేశామని రేవంత్ రెడ్డి ఆల్రెడీ ప్రకటించారు. బీఆర్ఎస్ ఏమంటుంది, రేవంత్ రెడ్డి కాదు ప్రకటించింది, మేము ప్రకటించింది రేవంత్ రెడ్డి భర్తీ చేసింది అంటుంది. దీన్ని ఎలా మనం చూస్తాం? ఇప్పటికే మీరేమో ఒక నోటిఫికేషన్ కూడా రాలేదు అని అంటున్నారు. యాక్చువల్లీ రేవంత్ రెడ్డి మాత్రం నేను ఇప్పటికే 60,000 ఉద్యోగాలు భర్తీ చేసిన అని అంటున్నారు. ఈ నిరుద్యోగుల్లో ఇదే ఎక్కువ క్లాష్ వస్తుంది. ఇక్కడ క్లారిటీ ఏంటంటే సార్ ప్రతి ఒక్కరు కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది, ఎందుకంటే రియాలిటీకి సంబంధించినటువంటిది. గతంలో నేను ఇందాక మీకు చెప్పాను, బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళేట టైంలో అప్పటికే 500 పైచిలకు పోస్టులతోటి ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్, అదేవిధంగా 700 పోస్టుల పైచిలతోటి ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్, అదేవిధంగా ఒక 1200-1300 పోస్టులతోటి ఒక గ్రూప్ 3 నోటిఫికేషన్, 8,000 పైచిలుకుతోటి ఒక గ్రూప్ 4 నోటిఫికేషన్ సంబంధించిన ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ 2 సార్లు జరిగింది. బట్ ఆ ఎగ్జామినేషన్ 2 సార్లు అంటే ఒకసారి పేపర్ లీకేజ్ అని, ఒకసారి బయోమెట్రిక్ ఇష్యూ అది క్యాన్సిల్ అయింది.
గ్రూప్ 2 ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చి అప్పటికి 2022లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా ఎగ్జామ్ జరగలేదు. గ్రూప్ 3 నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ జరగలేదు. గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చింది, టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే ఎగ్జామినేషన్ కూడా జరిగింది. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది 16,000 పైచిలుకు పోస్టులతోటి, ఎగ్జామ్ జరిగింది, ఈవెంట్స్ జరిగింది, అన్నీ జరిగింది, బట్ రిజల్ట్ రాలేదు. అంతలోపే గవర్నమెంట్ మారి ఈ గవర్నమెంట్ వచ్చినాక ఆ ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది. గ్రూప్ 4 8,000 పైచిలుకు పోస్టులతో గ్రూప్ 4 జరిగింది, 16,000 పైచిలుకుతోటి ఎస్ఐ కానిస్టేబుల్ జరిగింది. ఈ 2 నోటిఫికేషన్స్ రిజల్ట్ మాత్రమే వెయిటింగ్, అన్ని ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. సార్ వచ్చినాక ఏం జరిగింది, ఇక్కడ కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఈ వీటి రిజల్ట్ అనౌన్స్ చేసింది అంతే. అంటే ఇక్కడ జరిగినటువంటి ప్రాసెస్ అనేది రిక్రూట్మెంట్ ప్రాసెస్లో అన్ని కంప్లీట్, ఒక 90% కంప్లీట్ అయిన దాన్ని లాస్ట్ 10% కంప్లీట్ అయింది. ఇంకా మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు ఏం చేశారంటే, అప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 5,000 చేంజ్ పోస్టులతోటి మనకు ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. వీళ్ళు కొత్తగా యాడ్ చేసింది ఏంటంటే, ఆ 5,000 డిఎస్సి పోస్టులకు ఇంకొక 4,000 పోస్టులు 5,000 పోస్టులు కలిపేసుకొని డిఎస్సిని ఒక 10-11,000 పోస్టులతో డిఎస్సిని కంప్లీట్ చేసిర్రు. అదేవిధంగా గ్రూప్ 1కు 500 పోస్టులు ఉంటే దానికి ఇంకొక 60 పోస్టులు కలిపి 563 పోస్టులతోటి మనకు గ్రూప్ 1 కంప్లీట్ చేసిర్రు. అంటే వీళ్ళు కొత్తగా యాడ్ చేసింది ఇక్కడ డిఎస్సిలో ఒక 5,000 పోస్టులు అనుకోండి, గ్రూప్ 1లో ఒక 60 పోస్టులు, ఇంకొన్ని మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ అవి వాటికి సంబంధించి ఇంకొక 5-6 వేల ఉద్యోగాలు. అంటే ఓవరాల్గా వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్ చేసింది ఒక 10,000-12,000 పోస్టులు మాత్రమే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రిక్రూట్ చేసింది. భాష చెప్పండి, అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ లోకల్ బాడీ ఎలక్షన్స్కు ముందు నోటిఫికేషన్లు వస్తే ఏ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది? నిజంగా ఈరోజు ఆదాన్ వేదికగా మీరు తీసుకున్నటువంటి చర్చ చాలా గొప్ప చర్చ. నిజానికి నిరుద్యోగుల్లో ఈరోజు ఎగ్జిస్టింగ్ వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంది అని అంటే, ప్రభుత్వం మారింది, మా దశ మారలేదు. నిజానికి వాళ్ళకు $1 మిలియన్ ప్రశ్న. ఇక ఇంకా విచిత్రమైన ప్రశ్నలు ఏంటి అని అంటే, గ్రూప్ 1 ఎగ్జామ్ 3 సార్లు జరిగినా కూడా ఇప్పటికీ దాని వివాదం హైకోర్టులోనే ఉంది. నిజానికి అది ఉంటుందా పోతుందా అనే మీమాంసలో కూడా పిల్లలు ఉన్నారు. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక నోటిఫికేషన్ భర్తీ చేయడానికి లేదా ఒక రిక్రూట్మెంట్ని భర్తీ చేయడానికి బీఆర్ఎస్ హయాంలో కూడా అదే లేట్ జరిగింది, కాంగ్రెస్ హయాంలో కూడా అదే జరుగుతుంది. ఎక్కడ కూడా పరిస్థితి మారలా. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకుంటే 2015లో సిలబస్ ఇచ్చారు గ్రూప్ 2, 16లో నోటిఫికేషన్ ఇచ్చారు, 16 చివరిలో ఎగ్జామ్ పెట్టారు, 17లో రిజల్ట్ ఇచ్చారు, 18లో నియామక పత్రాలు ఇచ్చారు. అంటే ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్ని 4.5 ఏళ్ళు ఎందుకు జరిగింది ఆ ప్రభుత్వంలో అయినా? ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గ్రూప్ 1లో ఒకసారి బయోమెట్రిక్ తీసుకోలేదని వాయిదా, ఇంకొకసారి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా రిజల్ట్లో ఇప్పుడు ఏంటండి ప్రిలిమ్స్ ఉంది, ప్రిలిమ్స్ క్వాలిఫై ఒక 2,000 మంది అయితే మెయిన్స్ హాల్ టికెట్ ఎంతమందికి రావాలి? 2,000 మందికే రావాలి. కానీ 2,200 మందికి వచ్చింది. ఎగ్జాంపుల్, ఒక ఆ నెంబర్ యాక్యురేట్గా మనం తర్వాత చెప్పుకుందాం. అంటే ఎట్లా వస్తుంది? మిగతా ఆ 200 ఎవరు వాళ్ళు ఎక్సెస్? అంటే ప్రతి విషయంలో గందరగోళం, నిరుద్యోగ సమాజంలో గందరగోళం. కాబట్టి నేనేమంటున్నా అంటే, ప్రభుత్వం మారినా పిల్లల్లో గందరగోళం మారలేదు, వాళ్ళ దశ దిశ ఏదీ మారలేదు. చిక్కడపల్లి లైబ్రరీలో ఇప్పటికీ అట్లనే చదువుతున్నారు, ఉస్మానియా ల్యాండ్స్కేప్లో ఇంకా అట్లనే చదువుతున్నారు. వాళ్ళ కష్టాలు తీరేది ఎప్పుడో, ఇంకా పోయేది ఎప్పుడో. సరే, మనకి జాబ్ క్యాలెండర్ అంటున్నారు, రివైజ్డ్ డేట్లతో సహా ఇస్తూ ఉంటున్నారు. మరి తెలంగాణలో ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినట్టుగా నిజంగా కూడా ఆ డేట్ల ప్రకారం జరుగుంటే, ఇప్పుడు మాస్టర్ గారు చెప్పినట్టుగా ఆ నోటిఫికేషన్లు అన్నీ డేట్ ప్రకారం ఇచ్చుంటే ఈరోజు నిరుద్యోగులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఉండేది కాదు. వారు ప్రభుత్వంతో, ఇప్పుడు ఉదాహరణకు మొన్న మల్లికార్జున ఖర్గే గారు మీటింగ్ పెట్టినారు, మెట్రో స్టేషన్ల దగ్గర పోలీసులను ఎందుకు మోహరించాల్సి వచ్చింది? అశోక్ నగర్లో పోలీసులను ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మీరు క్యాలెండర్ ఇచ్చుంటే పుస్తకం పట్టుకొని వాడు పోయి చదువుకోవాల్సిన విద్యార్థి మెట్రో దగ్గరకు వస్తాడేమోనని మీరెందుకు భయపడాలి? మీ మీటింగ్ దగ్గరకు వస్తాడేమోనని ఇంత ప్రొటెక్షన్ ఎందుకు ఇవ్వాలి? కాబట్టి నేనేమంటున్నా అంటే, వెన్ యూ హ్యావ్ క్లారిటీ, పిల్లలకు కూడా ఒక గైడ్ లైన్స్ ఉంటుంది. మన దగ్గర క్లారిటీ లేనప్పుడు ఇలాంటి వివాదాలు వస్తాయి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టుగా డేట్లతో సహా ఇవ్వండి. సిడిపిఓ ఎప్పుడు జరుగుతుంది, డిఎస్సి ఎప్పుడు జరుగుతుంది, ఎస్ఐ కానిస్టేబుల్ ఎప్పుడు జరుగుతుంది, ఇవన్నీ ఇస్తే నిరుద్యోగ సమాజానికి ప్రభుత్వానికి మధ్యలో ఉన్న ఆ గ్యాప్, ఎక్కడో మిస్ గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ అనేది పోవాలి అంటే ఖచ్చితంగా ఈ రివైజ్డ్ క్యాలెండర్ రావాలి అనేది నా ఉద్దేశం.